సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాళేశ్వరం విచారణ సందర్భంగా కేటీఆర్ దూకుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుపడుతూ సైబర్ క్రైమ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ న్యాయవాది దోనేటి భానుచందర్ వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది. ఇక మరోవైపు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై తాము ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాళేశ్వరం విచారణ సందర్భంగా కేటీఆర్ దూకుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతూ సైబర్ క్రైమ్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ న్యాయవాది దోనేటి భానుచందర్ వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది. ఇక మరోవైపు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై తాము ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, కేటీఆర్ వ్యాఖ్యలపై నమోదైన కేసుల్లో నెక్స్ట్ చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటలు స్థాయి దాటి మాటలు మాట్లాడుతుండడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు చేరుతుందని చెప్పుకోవచ్చు. నేతలు మాటలు జారడంతో అవి కాస్త కేసులుగా మారుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాళేశ్వరం విచారణ సందర్భంగా కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన మాట్లాడిన మాటల వీడియోలను, అదేవిధంగా పోస్టులను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. కేసు కూడా అక్కడ నమోదు చేయాలని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కన్వీనర్ కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాత్రం మాటల స్థాయి అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కాళేశ్వరం విచారణ సందర్భంగా కేసీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా సీఎం చిల్లరగా వ్యవహరిస్తున్నారు అంటూ, అదేవిధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేటీఆర్ పై కేసులు, అంటే సీఎం స్థాయిని దిగదార్చే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దీనిపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేటీఆర్ పై కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిస్పందిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో సీఎం కూడా పలు వేదికలపై బహిరంగంగానే కేసీఆర్ పై కానీ, అదేవిధంగా కేటీఆర్ పై కానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తాము పలు స్టేషన్లో ఫిర్యాదు చేశాము అంటే తాము ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోరు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేతలు ఫిర్యాదులని పరిగణలో తీసుకుంటారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేటీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ ఈ ముగ్గురుపై సీఎం పలు వేదికల మీద బహిరంగంగానే అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కానీ, అదేవిధంగా మిగతా నేతలంతా కూడా పలు స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లను ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. సీఎం పై కేసు నమోదు చేయాలి, అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏం చర్యలు లేవు. కాకపోతే ఇక్కడ సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతేనో ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఆ కంప్లైంట్కి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నేతలు అంటే గతంలో రాజకీయ నేతలు ఎవరైనా మాట్లాడితే చాలా హుందాగా మాట్లాడేవాళ్ళు, ప్రజల్లో చులకన కాకుండా ఉండే విధంగా మాట్లాడేవాళ్ళు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం ఎంత తిట్టుకుంటే అంత ఎక్కువ పేరు వస్తుందన్న భావన అయితే కొనసాగుతుంది. ఈ వ్యాఖ్యలు అంటే నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో జనం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న నేతలు
మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఉండాలి, రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలకు పోవడంతో ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహిరంగ వేదికలు కానీ అదేవిధంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిపై కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరి నాయకులపై ఉందని చెప్పేసి కూడా కొంతమంది సామాజికవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ జనంలో ఈజీగా వెళ్ళొచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోనే నేతలు తమ స్థాయి ఏది అనేది ఆలోచించకుండా కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గట్టిగా మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతూ నోరు జారుతున్న పరిస్థితి ఉంది. ఆ నోరు జారిన వ్యాఖ్యలతోనే ఇప్పుడు చిక్కులు పడుతున్న పరిస్థితి ఉంది. నేతలు నోరు జారితే కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేటీఆర్ పై ఇప్పటికే 2 స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరో 2 స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలంతా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం కానీ అదేవిధంగా మంత్రులు కానీ చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో వాటి మీద కూడా కేసులు పెట్టేందుకు వారు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. భవిత. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.